స్వర్ణాంధ్రను సృష్టించిన జన్మభూమిని అందించిన. ఎన్నికలు వస్తున్నాయి, ప్రచారం హోరెత్తుతుంది, ఎవరికి వారు హామీలు ఇస్తున్నారు. కానీ విద్యార్థికులు మాత్రం డెట్రాయిట్, బెంగళూరు, హైదరాబాదులలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు. ఎందుకంటే నాడు 1995 సెప్టెంబర్ 1న విజన్ 2020తో స్వర్ణాంధ్రప్రదేశ్ ధ్యేయంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశానికి పల్లెటూర్లు పట్టుకొమ్మలు అని విశ్వసించి గ్రామాలకు శాశ్వతమైన అభివృద్ధి కల్పించాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం నుంచి విద్యావంతులను తయారు చేసి వారికి ఉపాధిని కల్పించాలని ఆయన ఆశయం. వీటి కోసం 31,000 ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా 4,12,000 మంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పించబడినది. అంతేకాకుండా ప్రాథమిక విద్యా వ్యవస్థ పటిష్టమైనది. వారికి ఉన్నత చదువుల కోసం 700 సాంకేతిక విద్యా సంస్థలను ఏర్పాటు చేసి అప్పటి వరకు నిరుద్యోగులైన 1,20,000 మంది సాంకేతిక నిపుణులకు ఉపాధి కల్పించబడినది. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన ఐఎస్బి, IIIT లాంటి విద్యా సంస్థలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. ఈరోజు ఐఐటి వచ్చిందంటే అది బాబుగారి కృషి ఫలితమే అన్నది మనందరికీ తెలుసు. వీటన్నిటి ద్వారా సామాన్యుల కుటుంబాలకు వారికి సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చింది. వీరందరికీ ఉపాధి కల్పించడానికి హైటెక్ సిటీ, బయోటెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేసి దాదాపుగా ప్రత్యక్షంగా 15 లక్షల మందికి, పరోక్షంగా 10 లక్షల మందికి ఉపాధి కల్పించబడినది. హైటెక్ సిటీ కడుతుంటే ఊరు బయట పోయి బూతు బంగ్లా కడుతున్నాడు అన్న కాంగ్రెస్ పార్టీ కావాలో, బస్తా బియ్యం కూడా పండించలేని సాఫ్ట్వేర్ ఉద్యోగులెందుకు అన్న చిరంజీవి పార్టీ కావాలో, ఉపాధి కల్పనలో అవగాహన ఉన్న, ముందు చూపు ఉన్న తెలుగుదేశం పార్టీ కావాలో మీరే నిర్ణయించుకోండి. జై జన్మభూమి, జై జై తెలుగుదేశం. అమ్మల్లారా ఓటేయండి, ఓటేయండి, చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలండి. అన్నల్లారా ఓటేయండి, ఓటేయండి, తెలుగుదేశం నాయకుణ్ణి గెలిపించండి. పేదవాణ్ణి గొప్పవాణ్ణి